ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏఐసీసీ నేడు ఢిల్లీలో కీలక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది. పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ భేటీలో రాష్ట్ర కేబినెట్ మంత్రులు మరియు ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. 2023లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న 6 గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాల పురోగతిని హైకమాండ్ విశ్లేషించనుంది. మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుండి ఖాళీ అవుతున్న స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయత ఇక్కడ ప్రధాన ప్రాతిపదికలు కానున్నాయి. నైని బొగ్గుగని టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, కేంద్రం విచారణపై రేవంత్ రెడ్డి హైకమాండ్కు వివరణ ఇవ్వనున్నారు. పాత కొత్త నాయకుల మధ్య విభేదాలు, పార్టీ ఫిరాయింపులపై నెలకొన్న అసంతృప్తిపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నివేదిక సమర్పించనున్నారు. ఈ భేటీలో అందరి దృష్టి ప్రధానంగా తెలంగాణ కేబినెట్ విస్తరణపైనే ఉంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఏఐసీసీ భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వ అంతర్గత విషయాలపై చర్చించనున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా ఇతర మంత్రులు ఈ విచారణలో భాగస్వాములవుతారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాల ఊపును కొనసాగిస్తూ మిగిలిన 3 ఏళ్ల పాలనకు దిశానిర్దేశం చేయడం ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.